అమ్మాయి కెమెరా ముందు కూర్చొని తాను ప్రెగ్నెంట్ అని త్వరలో వస్తానని చెప్పింది. మళ్ళీ నాకు హెల్త్ బాగుంటలేదు, 2 days నుంచి ఫీవర్, క్లారిటీ ఇంకో వీడియోలో చెప్తా. ఇక 57,000 మెంబర్స్ ఆఫ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఈ వీడియోని చూసి చాలా సంతోషపడ్డారు. కానీ ఆ తర్వాత వీడియో మళ్ళీ రాలేదు, ఎందుకంటే వైష్ణవి ఇక లేదు. వైష్ణవి అనే అమ్మాయి తాను నమ్మిన మనిషి అంటే తన భర్త చేతిలోనే తన సొంత ఇంట్లోనే అర్ధరాత్రి దాడికి గురైంది. కడుపులో పెరుగుతున్నటువంటి 4 months బేబీతో కూడా అదే రాత్రి నేల మీద నిస్సహాయంగా పడి ఉంది. ఇక చుట్టూ చూస్తే రక్తం తప్ప మరేది కనిపించలేదు. ఇక వైష్ణవి ఏజ్ కేవలం 20 years మాత్రమే. ఇక ఈ కేసులో ఒక ఆడియో కాల్ కూడా లీక్ అయింది అండ్ హరిబాబు పోలీసులకు సరెండర్ అయ్యాడు. అతన్ని తల్లి చేసిన పని వింటే మీకు గుండె ఆగిపోతుంది. ఇక ఈ ఇన్సిడెంట్ గురించి అన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూసేయండి. చిత్తారి వైష్ణవి జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ అనే గ్రామంలో వీరు ఉండేవారు. ఇది ఒక చిన్న విలేజ్, పెద్దగా రిసోర్సెస్ కూడా ఏం లేవు. కానీ తనకి ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలుసు, కెమెరా ముందు నిజంగా ఎలా మాట్లాడాలో అన్న విషయం. తన మ్యారీడ్ లైఫ్, డైలీ లైఫ్, ఇంట్లో పనులు అన్ని కెమెరా ముందు షేర్ చేస్తూ చాలా సంతోషపడుతూ ఉండేది. ఇక అందుకే యూట్యూబ్ లో 57,000 సబ్స్క్రైబర్స్, 91,000 మంది ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్, ఇది ఆమె సాధించింది. ఇక ఒక మారుమూల గ్రామంలో కూర్చుని వైష్ణవి ఇవన్నీ అచీవ్ చేసింది. హరిబాబు హాస్పిటల్లో పనిచేస్తుంటే ఇంట్లో ఉండి వైష్ణవి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేది. ఇక వైష్ణవికి హరిబాబుకు పెళ్ళైన 10 months తర్వాత తాను 4 months తో ప్రెగ్నెంట్ గా ఉంది. అండ్ ఈ విషయం చెప్పిన ఆ వీడియో తన చివరి వీడియో అయింది. మనము ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి, వైష్ణవి అండ్ హరిబాబు వాళ్ళ ప్రేమ మొదలైంది వాళ్ళు మైనర్స్ గా ఉన్నప్పుడే. ఇక చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే. ఈ హరిబాబు అనేవాడు కోరుట్ల టౌన్ లో ఉండేవాడు అండ్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో తాను రిసెప్షనిస్ట్ గా పనిచేసేవాడు. ఇక పెద్దయ్యాక పెళ్లి చేసుకోవాలని వీరిద్దరూ ముందే డిసైడ్ అయ్యారు. కానీ హరిబాబు పేరెంట్స్ మాత్రం దీనికి ఎప్పటికీ ఒప్పుకోలేదు అండ్ ఈ పెళ్లి వద్దని వారు గట్టిగా చెప్పారు. ఇక అయినా హరిబాబు వాళ్ళ పేరెంట్స్ అంగీకారం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు. ఇక ప్రజెంట్ డే చూస్తే 10 months బ్యాక్ వాళ్ళకి పెళ్ళయింది. అమ్మాయి ఇంటి దగ్గరే వాళ్ళు ఉండేవారు. ఇక చూసే వాళ్ళకి వాళ్ళ ఇద్దరు లవ్ స్టోరీ ఒక పర్ఫెక్ట్ లవ్ స్టోరీగా కనిపించేది. కానీ అదే లవ్ స్టోరీ వెనకాల వేరే ఒక కథ నడుస్తా ఉంది. ఇందాక చెప్పా కదా, హరిబాబు వాళ్ళ తల్లి ఈ పెళ్లికి వద్దని చెప్పిందని. కానీ వీళ్ళిద్దరు పెళ్ళయ్యాక నువ్వు పెళ్లి చేసుకుంటే చేసుకున్నావు, కానీ వైష్ణవిని కట్నమైన అడుగు అని వాళ్ళ తల్లి హరిబాబుని ఫోర్స్ చేయడం మొదలు పెట్టింది. ఇక వైష్ణవి వాళ్ళ కుటుంబం పేదవాళ్లే అండ్ 5 lakhs క్యాష్ అండ్ 240 square yards ఆఫ్ ల్యాండ్ హరిబాబు వాళ్ళకి ఇచ్చారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నదంతా వీళ్ళకి ఇచ్చేశారు. కానీ హరిబాబు వాళ్ళ మదర్ కి ఇది సరిపోలేదు. ఇక ఇదే కట్నం విషయంలో హరిబాబు అండ్ వైష్ణవి మధ్య చాలా పెద్ద పెద్ద గొడవలు స్టార్ట్ అయిపోయాయి. ఇక దీనివల్లే పెళ్ళైన కొన్ని మంత్స్ తర్వాత ఈ కట్నం గొడవలు భరించలేక వాళ్ళిద్దరు కూడా వైష్ణవి వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసారు. ఇక అక్కడే ఉండి వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కానీ చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు ఆ ఇంట్లో ప్రతిరోజు గొడవలు జరిగేవని. కానీ వారెవ్వరూ ఊహించలేదు ఈ విషయం ఇంత దారుణంగా ముగుస్తుందని. ఇక 2026 March 16 సోమవారం రాత్రి వైష్ణవి మీద హరిబాబుకు పెరిగినటువంటి ఆ భయంకరమైన కోపం ఏదైతే ఉందో అదే రాత్రి వైష్ణవి మీద చూపించేశాడు. ఇక ఈ కేసులో ఒక కీలకమైన విషయం బయటకు వచ్చింది. అదేంటంటే ఒక ఆడియో కాల్ లీక్ అయింది. ఇక ఆ కాల్లో వైష్ణవి హత్య అవ్వక ముందుకే తను వాళ్ళ అత్తగారితో కాల్లో మాట్లాడిన కాన్వర్సేషన్ ఉంది. ఇక ఆ రికార్డింగ్ లో హరిబాబు తల్లి వైష్ణవి బెడ్రూమ్ లో ఒక ఉంగరం దొంగిలించిందని మాట్లాడుతుంది. ఉంగరం ఎట్లేకపోయినవే నువ్వు? ఉంగరం ఎట్లేకపోయినవే? ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావే నా ఇంటి ముందరికి నువ్వు? సాయిబాబా గుడికని అడుక్కొని తీరు. తను ఆ ఇంటి కోడలే. తను ప్రెగ్నెంట్ అయినా కూడా ఈ విధంగా మాట్లాడింది. ఇప్పుడు ఈ హత్య హరిబాబు ఒంటరిగా చేశాడా లేదా తన తల్లి మాటల మీదకు జరిగిందా అని పోలీసులు ఇప్పుడు ఈ డైరెక్షన్ లో కూడా వారు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ రాత్రి ఏం జరిగిందో మనం చూద్దాం. మండే 16th March అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్నారు. వైష్ణవి రూమ్ లో ఒక్కసారిగా పెద్ద శబ్దం అయింది. ఇక వాళ్ళ పేరెంట్స్ లేచి చూశారు. కానీ వాళ్ళ అల్లుడు ఇంకా వాళ్ళ కూతురు రూమ్ లో నిద్రపోతున్నారని వాళ్ళు అనుకొని వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. ఇది వాళ్ళు చేసిన చివరి తప్పు, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాలేదు అండ్ ఇది కావాలని చేసింది కూడా కాదు. హరిబాబు అప్పటికే వైష్ణవి గొంతు నులిమేశాడు. అక్కడితో ఆగలేదు, కత్తితో ఆమె తల, శరీరం, చేతులపై ఏ మాత్రం జాలి లేకుండా పొడి చేశాడు. ఇక 4 months ప్రెగ్నెంట్ తో ఉన్నటువంటి వైష్ణవికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చంపేశాడు. ఇక తను చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇంటి బయట పార్క్ చేసినటువంటి 2-wheeler వెహికల్ ని తీసుకొని చీకట్లోకి పారిపోయాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు నిద్ర లేచాక వైష్ణవి ఉన్న రూమ్ కి వెళ్లారు. ఆమె నేల మీద చుట్టూ రక్తంతో తాను స్పృహ లేకుండా పడి ఉండడం చూసి ఒక్కసారిగా అందరూ గట్టిగా ఏడవడం స్టార్ట్ చేశారు. ఇక నెక్స్ట్ డే అంటే మంగళవారం ఉదయమే హరిబాబు పోలీస్ స్టేషన్ కి వెళ్లి
తను లొంగిపోయాడు. ఇక పోలీసులు తనని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి తనను రిమాండ్ కు పంపించారు. అండ్ ఇన్వెస్టిగేషన్ లో హరిబాబు ఒప్పేసుకున్నాడు, ఎక్స్ట్రా కట్నం కోసమే వైష్ణవిని హత్య చేశాను అని. ఇక డిఎస్పీ కూడా మాట్లాడారు. అండ్ దౌరీ హరాస్మెంట్ వల్లనే హరిబాబు వైష్ణవిని హత్య చేశాడని వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక ఇప్పుడు పోలీసులు హరిబాబు పేరెంట్స్ పైన కూడా ఇన్వెస్టిగేషన్ అనేది మొదలు పెట్టారు. వాళ్ళు వీళ్ళిద్దరు పెళ్లికి కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉండే, అండ్ వాళ్ళే హరిబాబును ఫోర్స్ చేసి ఇన్స్టిగేట్ చేసి ఈ హత్య చేయించాడా అన్న కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఇక ఆంధ్రజ్యోతి రిపోర్ట్స్ ప్రకారం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఫేజ్ లో ఉంది అండ్ చాలా విషయాలు కూడా బయటికి రావచ్చు. ఇక బుధవారం ఉదయం మాదాపూర్ విలేజ్ లో వైష్ణవి యొక్క ఫ్యూనరల్ అనేది జరిగింది. ఇక దృశ్యాలను చూసిన వారు ఎవ్వరు కూడా ఈ విషయాన్ని అస్సలు మర్చిపోలేరు. ఇక అక్కడ ఉన్నటువంటి తన తల్లి ఇంకా వాళ్ళ రిలేటివ్స్ ఎవరు కూడా ఆ దుఃఖాన్ని వాళ్ళు ఆపుకోలేకపోయారు. ఇక వైష్ణవి తండ్రి దుర్గా ప్రసాద్ పోలీస్ స్టేషన్ ముందు నిలబడి గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఇక అతను హరిబాబుకు ఉరిశిక్ష విధించాలి, అప్పుడే మా అమ్మాయి ఆత్మకు శాంతి కలుగుతుంది, లేదంటే మేమే చంపేస్తామని అన్నాడు. ఇక మాటలు వింటే ఏ తల్లిదండ్రికైనా గుండె పగిలిపోతుంది. ఇక వైష్ణవి రిలేటివ్స్ అండ్ వాళ్ళ గ్రామస్తులు కూడా పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. హరిబాబుకు మాక్సిమం పనిష్మెంట్ కావాలని వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక వైష్ణవి చేసిన చివరి వీడియో ఆమె కెమెరాలోకి చూసి చెప్పింది, నాకు హెల్త్ బాగలేదు, 2 days నుంచి నాకు ఫీవర్ అండ్ కోల్డ్ ఉంది, స్కానింగ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి, నా తర్వాత వీడియోలో అన్ని డీటెయిల్ గా చెప్తాను. కానీ ఆ తర్వాతి వీడియో ఎప్పటికీ కూడా బయటికి రాలేదు. మరో వీడియోలో తను ఇలా చెప్పింది, ప్రెగ్నెంట్ అయ్యాను, స్కాన్ బాగా అయ్యింది, రీల్స్ చేయలేకపోతున్నాను, కానీ తర్వాత వస్తాను. కానీ తాను ఎప్పటికీ రాలేదు. ఇక వైష్ణవి కథ చెప్పడం అయిపోయింది, కానీ ఒక ప్రశ్న మాత్రం మనల్ని ఎప్పటికీ వదలదు. ఈ పెళ్లికి హరిబాబు ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించారు, పెళ్ళైనా పట్టించుకోలేదు. ఇక ఆ రిజెక్షన్ వేరే రూపంలో తిరిగి వచ్చింది. ఎలా అంటే కట్నం డిమాండ్స్ గా. ఇక వాళ్ళు పెళ్లి చేసుకున్నా కూడా దౌరీ హెరాస్మెంట్స్ మాత్రం ఎప్పటికీ ఆగలేదు. ఇక ఆ అమ్మాయి యూట్యూబ్ లో రీల్స్ చేసి పేరు, సక్సెస్ అండ్ ఫేమ్ సంపాదించడం, అండ్ అది కూడా ఆ కుటుంబానికి ఒక ఇరిటేషన్ గా మారిపోయింది. ఒక అమ్మాయి తన కాళ్ళ మీద తాను నిలబడుతుంది అని సంతోషించాల్సిన చోటే వాళ్ళు వాళ్ళ ఈగోను హర్ట్ చేసుకున్నారు. చట్టాలున్నాయి, దౌరీ ప్రొహిబిషన్ లా ఉంది, కానీ ఇంట్లో వాళ్ళ మైండ్ సెట్ మారకపోతే ఈ చట్టాలు మాత్రం ఏం చేయగలవు. ఇక వైష్ణవికి 20 years and 4 months ప్రెగ్నెంట్. లక్షలాది మంది తన వీడియోస్ కోసం ఎదురు చూసేవారు. ఆమెకు ఇలా అస్సలు జరగాల్సింది కాదు. వైష్ణవి చనిపోయింది, తాను చూడని ఆ బిడ్డ కూడా చనిపోయింది. ఆ 2 అమాయక జీవాలకు మన నివాళులను తెలియజేస్తాం. ఇక వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలి. వైష్ణవి గురించి అందరికీ తెలియాలి. ఆమె కథ ఎప్పటికీ ఎవరు మర్చిపోకూడదు. ఈ కథ మీ అందరినీ కదిలించింది కదా. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి బ్రేకింగ్ న్యూస్, వరల్డ్ న్యూస్ అండ్ మిమ్మల్ని ఆలోచింపచేసే ప్రతి ఒక్క న్యూస్ అండ్ రియల్ ఫ్యాక్ట్స్ కోసం ఈ ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే అలర్ట్ అండ్ స్టే సేఫ్.